ఆడవాళ్ళా మజాకా? నిజంగా ఆడవాళ్ళంటే ఆడవాళ్ళే. ఎందుకంటే ఎవరికి సాటి రారు, ఎవరికి పోటీ రారన్నట్టు గట్లుంటది కథ. అసలేంది కథ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. బనానాతోని ఈరోజు మంచిగా ఒక కేక్ అయితే చేత్తాన. బాగా రోజులైతాంది కదా! కేక్ జేయక, స్వీట్లు జేయక, అంతే గాకుండా వంటలు జేయక, అంతే గాకుండా దోసలు ఇయ్యాల మంచి టాపిక్ గూడా ఉన్నది. నిజంగా ఆడవాళ్ళా మజాకా? ఆడవాళ్ళంటే అన్నిట్లో ముందే ఉంటారు గదా! ఇగ మరి అన్నిట్లో ఉన్నారంటే ఇగ మరి అన్నిట్లో ఉండాలే. అది ఎందులున్నారు? అసలేంది కథ? అసలు కొంప ముంచే అంత అన్నిట్లో ఉండేసరికి కొంప మునిగిపోతుందన్నట్టు. ఏం కొంప మునిగిపోతాంది? అసలేంది సమాజం? ఎటు పోతాంది? ఏంది అక్క అనని ఈ వీడియో షేర్ చేసుకుంటానా. ఫస్ట్ అయితే మీరు చూసిర్రు కదా! బనానా కేక్ అయితే చేసిన. ఆ రెసిపీ కావాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడాలే స్కిప్ చేయకుండా. ఇక్కడైతే ఫస్ట్ ఏం చేసినా పొద్దునైతే లేసిన. ఆదివారం గదా! ఇగ ఆదివారం కొంచెం లేట్‌గా లేద్దామంటే మా పిల్లలు, మా ఆయనైతే ఏందో ఏడికో పోవాలే, తొందర తొందరగా జాబ్ జేయాలే, తొందర తొందరగా పని చేయాలన్నట్టుగా పొద్దున్నే లేత్తరు. ఇగ అప్పుడు పండుకుందామంటే గప్పుడు రెస్ట్ దొరకది. ఇగ సోమవారం నుంచి శనివారం వరకు మస్తు పండుకుంటారన్నట్టు. లేపినా లేవరన్నట్టు. ఎట్లా పంటరంటే అసలు నీళ్లు పోసినా కూడా లేవరన్నట్టు. గట్లా పండుకుంటారన్నట్టు. గప్పుడు నేను తొందర లేస్తా అన్నట్టు. ఇగ ఉల్టా అయితదన్నట్టు. గిట్లయితుంటది మనకైతే. పొద్దున్న లేసుడుతోనే ఇగో ఈ పని. పొద్దున్న లేసుడుతోనే ఫస్ట్ అయితే నేనేం చేసినా ఇయాల సోమవారం గదా! పొద్దున్న లేసుడుతో నీళ్లయిపోతాయి గదా! మీకు తెలిసిందే. ఇగ పొద్దున 5 గంటలకు లేచిందో లేదో నీళ్లయిపోయినాయి. నీళ్ల పడిపోతే కిందికైతే పోయినా. కిందికి పోయి మోటర్ అయితే ఏసినా. లేచి మీదికొచ్చినా. మీదికొచ్చేసి ఏం చేయాలబ్బా కూరలని ఆలోచించే టైంల నాకైతే కూరగాయలు కోసేంత ఓపిక లేదు. ఎందుకంటే నిన్నటి నుంచి మొత్తం వర్షం పడతనే ఉన్నది పొద్దున నుంచి రాత్రి వరకు. ఇగ నాకైతే ఓపిక లేక ఏం చేసినా అంటే ఉల్లిపాయలయితే కట్ చేసినా. ఒక 3, 4 కట్ చేసినా. కట్ చేసి ఏం చేసిందంటే ఇగ అండగుడ్డు చేద్దాం అని చెప్పి అట్లయితే డిసైడ్ అయిపోయినా. ఇప్పుడైతే మొత్తానికైతే ఆనియన్ ఏసుకున్నా. ఆనియన్ ఏసుకొని ఉల్లిపాయలేసుకున్నా. ముందరే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, దాంతో పాటు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నా. నిన్ననే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా మిక్సీ అయితే పట్టినా. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వత్తది పొద్దున్నే. ఇగ మొత్తానికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని అలా పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసిన. ఇగ ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్ అన్నీ ఏసుకున్నా. ఏసుకొని మంచిగా కలుపుకుంటా. ఇయాల అండగుడ్డు చేతి ఎత్తానా. అందులోనే రైస్ ఎత్తా ఇగ పనయిపోతదని చెప్పి. పిల్లలైతే దోశ తిని పోతా అన్నారు. ఇగ గిదంతా కాదక్క. అసలు ముఖ్యమైన మ్యాటర్ చెప్పు. థంబ్‌నెయిల్‌లో పెట్టినవు నువ్వేదో మాట్లాడతాను అనుకుంటారు గదా! థంబ్‌నెయిల్‌లో పెట్టింది గదే మాట్లాడతానా. ఆడవాళ్ళా మజాకా? నిజంగా ఆడవాళ్ళకు అన్ని టాలెంట్లుంటాయి అంటారు గదా! ఓపికుంటది, కోపముంటది, సహనం ఉంటది. ఇగ మరి ఏమన్నా అన్నారనుకో భద్రకాళి లెక్క మనం మీదికెళ్తాం. అనుమానం ఉంటది. అన్నీ ఉంటాయి. అన్ని టాలెంట్లు గూడా ఉంటాయి. ఈ మధ్య ట్రైన్ నడుపుడు గాదు ఏరోప్లేన్ గూడా నడుపుతారు. అసలు చెప్పలేము ఇగ అన్నీ నడుపుతారు. పెట్రోల్ బంక్‌లో కనబడతారు. జొమాటోలో కనబడతారు. ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళున్నారు. మేమేం తక్కువ అని చూపిత్తారు. గట్లయితున్నది. మొన్న వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్‌లో గూడా ఒక ఆడామయితే 8 నెలల ప్రెగ్నెంట్ పెట్టుకొని 300 కిలోలు లేపిందన్నట్టు. అన్నిట్ల మగవాళ్ళకు ధీటుగా పోతారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పని మేము చేత్తాం అని చూపిత్తారు. మంచిదే ఇదంతా మంచిగానే ఉంది. అసలైన కారణం, అసలైన మెయిన్ ప్రాబ్లమ్ వచ్చింది ఈడనే. చెప్తా అదేందన్నది. ఇక్కడైతే మా చిన్నోడు పొద్దున 6:30కు లేచిండు. లేపంగా లేచిండు. వానికి కొంచెం నిన్న వాళ్ళ దోస్తోళ్ళ బర్త్‌డేకైతే పోయిండు. వాళ్ళ దోస్తుండే నిన్న వర్షం పడతాందిరా అద్దురా బాబు అంటే ఇనలేదు. మొన్నటిదాకా టైఫాయిడ్ వచ్చిందిరా ఇప్పుడు అద్దురా అంటే ఇనలే. అందరు దోస్తులు అందరూ మా అన్నయ్య పోతాండు, డ్యాడీ పోతాండు. నాకు మాత్రం దోస్తులు ఉండొద్దా? నేను ఎవరింటికి పోవద్దా అన్నాడు. సరే అని చెప్పి పోనీలే అని చెప్పి ఇగ మా ఆయనైతే పంపించిన. బాగా దూరం ఉండే మా ఆయనే డ్రాప్ చేసిండు. ఒక గంటన్నర అక్కడనే ఇక్కడ దోస్తులతోని పిలిపించుకొని మరి అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసిండన్నట్టు. వెయిట్ చేసి 1 అవర్ తర్వాత 1 ½ అవర్ తర్వాత ఇద్దరు కలిసి వచ్చిర్రు. ఇగ వచ్చేటప్పుడు పర్షాన కొద్దిగా దడిచినట్టున్నాడు. ఇయాల కొంచెం లేట్‌గా లేచిండన్నట్టు. కొంచెం జ్వరము, జలుబు, కొంచెం చలి అన్నాడు. ఎగ్జామ్‌లున్నాయి గదా! అని చెప్పి ఇగ మెల్లగా పంపించిన. మొత్తానికైతే అట్లా జరిగిందన్నట్టు. మా చిన్నోడు చెప్పిన మాట ఇనటలేడు. మా పెద్దోడు, మా చిన్నోడు, మా ఆయన అందరూ ఎవ్వరింటలేరు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారన్నట్టు. ఇగ వాళ్ళ కోసం నేనే మారిపోయినా. నేను తక్కువ మాట్లాడతానా, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారన్నట్టు. ఇక్కడైతే మా పిల్లల కోసము పాలల్ల బెల్లమేసి చేత్తా. ఎందుకంటే మొన్నటిదాకా చక్కెరెత్తే క్యాన్సర్‌లొత్తయి. చక్కెరెయద్దు పిల్లలకి ఇయద్దు. అదే కాకుండా చిప్స్‌లియద్దు ఇవన్నీ నడుత్తాన్నాయి కదా ఇన్‌స్టాగ్రామ్‌ల. అందుకని చెప్పి నేనేం చేషిన్నంటే ఇగ బెల్లమేసి మొదలుపెట్టినా. ఇగ బెల్లంలో కూడా గంతే ఉన్నది అని చెప్పి మా ఆయన అన్నాడు. ఇగ మా ఆయన అంటే మా ఆయన గురించొచ్చింది. ఇక్కడ చూత్తారు కదా! మా చిన్నోనికి కొంచెం జ్వరం, కొంచెము జలుబులన్ని లక్షణాలున్నాయి. అందుకని చెప్పి స్వెటరేసుకున్నాడు. ఇగ ఆయనకి ఓపిక లేదు. పోయేంత ఓపిక లేదు గానీ ఎగ్జామ్ కదా! పంపిత్తా నేను. ఇప్పటికే 15 రోజులు స్కూలుకి పోలేదు కదా! అందుకని చెప్పి పంపిత్తా అని తెలుసు వానికి. ఇగ నాటకాలైతే ఎయలేదన్నట్టు. ఇగ మా చిన్నోడు, మా పెద్దోడు, మా ఆయన అందరూ పోయిన తర్వాత ఇగ ఇంటి శుభ్రం అయితే చేసుకుంటానా. ఇక్కడి వరకు మంచినే ఉంది. అసలైన మెయిన్ కథ ఏందొచ్చిందంటే మనం ఇంత ఖాళీగా ఉన్న టైంలో ఖాళీగా ఉండం మనం. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం. చేత్తే మంచినే ఉంటది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లు ఓపెన్ చేసుడు, అన్ని జూసుడు, ఏమో కథల పడుడు మాత్రం చేయొద్దు. నిజంగా అన్నిట్లో ముందున్నట్టు గిన్ల కూడా ముందుంటారు ఆడోళ్ళు. మొగోళ్ళు చెప్పినట్టు ఇనకపోయినా, నచ్చిన మనిషిని పెళ్లి చేసుకున్నా, నచ్చిన సంబంధం వచ్చినా ఏం చేయనో గది జెత్తారు. నిజంగా గట్ల చేయనే చేయొద్దు. దాని గురించి మా ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట కోసం ఈ వీడియో తీసిన.
అదేందన్నది గూడా మీకు జెప్తా. ఇక్కడైతే నేను సాయంత్రం అంటే సాయంత్రం గాదు. మధ్యాహ్నం 3:30, 4 అయితాంది. ఆ టైంలో 2 బనానాలయితే కనపడ్డాయి. పిల్లలకి ఏదో ఒకటి జేయాలి గదా అని జెప్పి, పండిన పళ్ళేదో తీసుకున్నా, మంచిగా తొక్క తీసినా, ఈ అరటి పండ్లని గిట్ల యేసుకొని మంచిగా స్మాష్ జేయాలన్నట్టు. స్మాష్ జేసి ఇందులో ఏమేం కలపాలని గూడా జెప్తా మాట్లాడుకుంటా. ఎందుకంటే మన విషయం గదా! ఈ మధ్య మనోళ్ళు మంచోళ్ళు, ఆడోళ్ళు, చెడ్డోళ్ళు అనేది ఏమి లేదు. నిజంగా పరిచయం అయింది గాదు. మనతోని ఎవరైనా పరిచయమైనా గూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ఆడోళ్ళైతే. ఎందుకంటే ఆడోళ్ళే విలన్లయిపోయారన్నట్టు ఈ దునియాల. మగోళ్ళు పాపం అమాయకులైపోయిర్రు. వాళ్ళకేం తెలుత్తలేదు. 90% మొగోళ్ళు మంచోళ్ళున్నారు. ఇప్పుడున్న జనరేషన్‌ల 10% మాత్రమే మొగోళ్ళు చెడ్డోళ్ళున్నారు. అట్లా ఆడోళ్ళేమున్నదంటే 90% చెడ్డోళ్ళయిపోయిర్రు. మంచిగుండే అప్పట్లో మంచిగుండే కాదంటలేను. ఆడోళ్ళందరూ మంచిగుండే. ఇప్పుడున్న ఈ ఇయర్‌లనైతే అసలు కేసులే కేసులట. ఆ కేసులని ఏందని గూడా జెప్తా. ఇక రెసిపీ జెప్పాలే గదా! ఫస్ట్ అయితే నేనేం జేసినా, అరటిపండ్లని మంచిగా స్మాష్ జేసుకున్నా. ఒక గండ్ల పావు కప్పు అంటే 1/2 కప్, పావు కప్ గాదు 1/2 కప్పు మనము తురిమిన క్యారటేసుకున్నా. 1/2 కప్పు పెరిగేసుకున్నా. 1/4 కప్పు నూనేసుకున్నా. నేను మంచిగా ఇంగ్రీడియెంట్స్ అయితే కరెక్ట్ జెప్తాను. మీరు గట్లనే జేయండి. పర్ఫెక్ట్‌గా వస్తదన్నట్టు కేకు. లోపల పచ్చిగా మంచిగా ఉడకకుండా గట్లా రాదన్నట్టు. ఇది గూడా హాఫ్ కప్ బెల్లమేసుకుంటాను ఇందుల నేను. కేక్ గదా! మనం చక్కెరేత్తాం గదా! చక్కెర మంచిది గాదని జెప్పి బెల్లం హాఫ్ కప్పు. అన్నీ గూడా హాఫ్ కప్పే. బెల్లం హాఫ్ కప్పు, దాంతో పాటు పెరుగు హాఫ్ కప్పు, తురిమిన క్యారటు హాఫ్ కప్పు, 1/4 కప్పు మాత్రం నూనె. ఒక కప్పు మైదా పిండి గాని, గోధుమ పిండి గాని ఏసుకోండి. ఇంట్లో గోధుమ పిండి లేకుండే, అందుకని జెప్పి ఏం జేసినా మైదా పిండేసుకుంటా. మీరు మాత్రం గట్ల జేయొద్దు. అన్నీ మంచిగా జేసినా గదొక్క జగల కొంచెం అన్‌హెల్తీ అయిపోయిందన్నట్టు. ఇక్కడ మంచిగా గలుపుకున్నా. మీరు చెప్పడం మర్చిపోయినా గదా! మంచిగా బెల్లమంతా కరిగేలాగా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండేసుకున్నా. ఒక కప్పు మైదా పిండికి మనము ఒక టేబుల్ స్పూన్ ఏం చేద్దామంటే బేకింగ్ పౌడరేసుకోవాలి. హాఫ్ కప్పు బేకింగ్ సోడా ఏసుకోవాలి. మీకు జూపిత్తా. గిట్లయితే మనము కేక్ జేసేటప్పుడు గిట్ల చన్నీ జేసుకోవాలన్నట్టు. జల్లెడ పట్టుకోవాలి. గప్పుడు మనకు కేక్ అనేది ఫ్లఫీగా వస్తదన్నట్టు. ఇక్కడైతే ఇట్లా కలుపుకున్న తర్వాత నేనిక్కడ బేకింగ్ పౌడరేసుకుంటానా. ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్స్ మనకు కేకుకు సంబంధించిన స్పూన్స్ దొరుకుతాయి గదా! దాంతోనైతే పర్ఫెక్ట్‌గా వస్తదన్నట్టు. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఏసుకుంటానన్నట్టు. ఒకటి బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ ఏసుకోండి. మీకు జూపిత్తాను గూడా. ఇట్లా ఏత్తే పర్ఫెక్ట్‌గా వస్తదన్నట్టు బేకింగ్ సోడా. గిట్ల ఏసుకొని మంచిగా గలుపుకొని, మనము అవెన్‌లో అయితే 45 నిమిషాలు 175 డిగ్రీలో పెట్టుకోవాలి. ఇగ కుక్కర్‌లాగా పెట్టుకోవాలనుకుంటే ఒకవేళ గ్యాస్ మీద పెట్టుకోవాలంటే చూసుకుంటా గ్యాస్ అనేది చూసుకుంటా ఆఫ్ చేసుకుంటే అది గూడా ఒక 40, 45 నిమిషాలు అయిపోతది గ్యాస్ మీద గూడా. మీరైతే ఇట్లా కలుపుకొని మంచిగా పక్కన పెట్టుకొని, ఒక ప్లేటుకు ఆయిల్ గాని, నెయ్యి గాని రాసుకొని మనం ఈ బ్యాటర్‌లో ఏసుకుంటే అయిపోతదన్నట్టు. అయితే మా ఆయన ఏమన్నాడంటే నిన్న గాక మొన్న వాళ్ళ జిమ్‌కి పోతాడు గదా! మా ఆయన. జిమ్‌కు పోయిన తర్వాత అక్కడ వాళ్ళ దోస్త్ అన్నాడట. ఏమన్నాడంటే, "అరే! జాగ్రత్తగా చూసుకోండిరా పెళ్ళాలను. ఏమన్నా అంటే ఏం లేదు డబ్బులల్లా ఆన్‌లైన్‌ల ఆహ్, మర్డర్ చేసి పెడతార్రా డ్రమ్ములల్లా, బకెట్లల్లా, కుక్కర్‌లలో ఏసి సంపుతార్రా. కొంచెం జాగ్రత్త చూసుకోండి. పెళ్ళాలు ఏది అడిగినా గూడా కొనియండి. వాళ్ళ మాటకు మాట ఇయ్యకండి. వాళ్ళు చెప్పినట్టు ఇనండి. ఏడికి పోకండి. ఒకవేళ పోయినా గూడా జాగ్రత్తగా చెప్పి పోండి. వాళ్ళని చూసి మనం భయపడాల్సొత్తంది. వాళ్ళు ఏదడిగితే అది కొనియండి" అని చెప్పి ఆయన వాళ్ళ దోస్తులందరూ అనుకున్నారట. గట్లా భయపడతారు, భయపెట్టిత్తారు ఆడోళ్ళు. నిజంగా గింతగానం నిజంగా ఎక్కడ ఈ ఇయర్‌లోనైతే అలాంటి ఆడవాళ్ళు భర్తలను, లవ్వర్స్‌ని ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత నచ్చని పెళ్లిని అబ్బాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తిని లేపోతే హనీమూన్‌కని చెప్పి అక్కడ వేరే అబ్బాయిని తీసుకొచ్చుకొని ఆళ్ళిద్దరు కలిసి భర్తను చంపిన కేసులు అట్లయితే ఈ ఇయర్‌లో అయితే 5-800 వరకు అయినాయట. ఓన్లీ ఆడోళ్ళు చంపినయే. నిజంగా ఇట్లుండొద్దు. జనరేషన్ మారాలే. కానీ గింతగా మారొద్దు. మనుషులను చంపేంత మారొద్దు. ఎవరు మంచి, ఎవరు చెడు వాళ్ళ లైఫ్‌ల కోసం ఏం తెలవని అమాయకులను ఎందుకు చంపాలే? ఇక్కడైతే నేను మాటలు పడ చెప్పడం మర్చిపోయినా గదా! ఇక్కడ కేక్ అయితే రెడీ అయిపోతంది. మంచిగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందన్నట్టు. నిజంగా ఆడవాళ్ళు గట్ల ఎందుకు తయారయితారో అర్థమైతలేదు. జనరేషన్ అంతా గూడా చెడిపోతాంది. నాకు తెలిసి ఇన్‌స్టాలు అవి ఇట్లిట్లా పరిచయం అయితారు. ఆ పరిచయమైన వ్యక్తి మంచోడనుకుంటారు. ఇంట్లో ఉన్న మంచిగా పెళ్లి చేసుకున్న భర్తను చెడ్డోడనుకుంటారు. లేకపోతే ఇష్టపడిన మంచిగా సీరియస్‌గా, సిన్సియర్‌గా లవ్ చేసిన వ్యక్తి నచ్చగా చంపుతారు. నిజంగా ఆడవాళ్ళు ఒకప్పుడు మగవాళ్ళు అట్లుండే. ఇప్పుడు ఆడవాళ్ళు అట్లా తయారయ్యారు. ఎవరెలాంటోళ్ళు, ఎవరు మంచోళ్ళో, ఎవరు చెడ్డోళ్ళో ఏం తెలుస్తదన్నట్టు గట్లయితున్నది కథ. ఇక్కడైతే పర్ఫెక్ట్‌గా కేక్ అయితే మంచిగా ఉడికిపోయింది. మీకు కట్ చేసి గూడా చూపిత్తాను. వేడిగున్నది. వేడిగున్నప్పుడే కడిగేత్తానన్నట్టు. మా చిన్నోడొచ్చే టైం అయింది. వాడు అన్నాడు. అందుకని చెప్పి వానికి ఇయ్యడం కోసం అయితే కడిగేత్తానా. అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. అంతేకాకుండా ఆడవాళ్ళ గురించి కొంచెం టాపిక్ గూడా చెప్పిన. ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఏమైనా తక్కువ మాట్లాడుకుంటే మంచిదన్నట్టు.
మొత్తానికైతే గిట్లున్నది వీడియో. నచ్చితే లైక్ చేయండి. కేక్ నచ్చితే ఇంకా లైక్ చేయండి. హైప్ చేయండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. నమస్తే.